ముంబై తీరంలో ఘోర విషాదం. ఫెర్రీని ఢీకొట్టిన నౌకాదళ బోటు, 13 మంది మృతి, 101 మంది సురక్షితం. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో ఘటన. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కండి. జాతీయ అంతర్జాతీయ నిర్మాణ సంస్థలకు సిఆర్డీఏ ఆహ్వానం. జల్ జీవన్ లో జనం భాగస్వామ్యం. వారి ఫిర్యాదులు, సూచనలకు పెద్దపీట. గత పాలకుల తీరుతో పథకం అస్తవ్యస్తమన్న పవన్ కళ్యాణ్. ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం. జనవరి 1 నుంచి అమలుకు నిర్ణయం. నేడు కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు. కాకినాడ పోర్టు కేసులో మరో మలుపు. రంగంలోకి ఈడీ. మనీ లాండరింగ్ పై ప్రాథమిక నిర్ధారణ. గనుల వెంకటరెడ్డిపై మరో కేసు నమోదు. 1-2 రోజుల్లో ఏసీబీ ఎఫ్ఐఆర్. జగనన్న సర్వే రాళ్ల పేరుతో 100 కోట్లు కొట్టేసే స్కెచ్. విజయవాడ వాహనదారుల్లో క్రమశిక్షణ లేదు. హెల్మెట్ లేకుంటే ఉపేక్షించొద్దు. చలాన్లు చెల్లించకుంటే వాహనాలు సీజ్ చేయాలి. అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు. కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డులకు ప్రాధాన్యం. 6 వారాల్లో మెరిట్ లిస్ట్ సిద్ధం చేయాలి. రిక్రూట్మెంట్ బోర్డుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు. ఎన్టీఆర్ ఓ లెజెండరీ. ఆయన విగ్రహాన్ని తొలగించాలనే లేదు. సచివాలయం పక్క అసెంబ్లీ కట్టాలని మాత్రమే అన్నాను. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ. నల్లమలలో దారి తప్పిన 15 మంది భక్తులు. సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించిన అధికారులు. సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు. అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారు. మంత్రి మండలి నుంచి తొలగించాలన్న విపక్షాలు తన మాటల్ని వక్రీకరించారని షా ఆగ్రహం. కాంగ్రెస్ పై కేంద్ర హోంమంత్రి ఫైర్. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం. 6 ఏళ్ల బాలుడికి వైరస్ లక్షణాలు. సముద్ర రాయబారిగా ఐఎన్ఎస్ నిర్దేశక్. విశాఖ నావల్ డాక్ యార్డ్ లో జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి సంజయ్ సేథ్. బలపడిన అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ఛాన్స్. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు.